భారత్లో కరోనా తరహా లాక్డౌన్ వచ్చేస్తుంది. ఇప్పటికే గ్యాస్ కొరత ఉండగా పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ అయిపోయాయి. సో మరో 2-3 రోజుల్లో గవర్నమెంట్ లాక్డౌన్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ వేదికగా మోదీ కరోనా వంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలని మాట్లాడారంటూ కొన్ని తెలుగు మీడియా సంస్థల్లో పలు కథనాలు ప్రసారమయ్యాయి. పెద్ద ఎత్తున డిబేట్స్ కూడా నడిచాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదో జరిగిపోతుందని అంతా భావించారు. అయితే ఇదంతా కేవలం కొన్ని మీడియా సంస్థలు చేసిన అనవసర హంగామా. నిజానికి మీడియా అంటే అపోహలు, అనుమానాలను పోగొడుతూ నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసేది. అసలైన వాస్తవాలను వాళ్ళ ముందుకు తీసుకెళ్లేది. ఇదే వారి బాధ్యత. కానీ కొన్ని సంస్థలు మాత్రం వ్యూస్ కోసం, టిఆర్పి కోసం పాకులాడుతూ అనవసర హడావిడి చేస్తున్నాయి. లేనిపోని కల్లోలం సృష్టిస్తున్నాయి. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటూ ప్రజలను భయపెట్టి ఒక రకమైన అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఛానల్స్ చెప్పేది నిజమని భావిస్తున్న జనం తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. వెస్ట్ ఏషియాలో యుద్ధం ప్రభావంతో ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ సహా పలు దేశాలపై దీని ప్రభావం ఎంతో కొంత ఉంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే భారత్ ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా పరిస్థితులు ఎలా మారుతున్నప్పటికీ మన ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తోంది. గ్యాస్ కొరత కారణంగా పలు దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. మరికొన్ని దేశాలు ఇంధన ఎమర్జెన్సీ కూడా ప్రకటించాయి. కానీ భారత్లో ఆ ఇబ్బంది ఏది లేదు. ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం మొదటి నుంచి చెప్పుకొస్తోంది కూడా. ఓవైపు సర్కార్ చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా కొన్ని కీలక నగరాల్లో గ్యాస్ సంక్షోభం అంటూ వార్తలు వచ్చాయి. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు రావడం లేదని, భారత్ లో చమురు నిల్వలు లేవని ప్రచారం జరిగింది. అందుకే గ్యాస్ సిలిండర్లు బుకింగ్ టైంలో మార్పులు చేర్పులు వచ్చాయని అందులో ఉంది. దీంతో ప్రజలు పానిక్ అయ్యారు. వార్ నడుస్తున్న నేపథ్యంలో గ్యాస్ దొరుకుతుందో లేదో అని పెద్ద ఎత్తున ఏజెన్సీలకు బారులు తీరారు. ఆన్లైన్ లో పెద్ద ఎత్తున బుకింగ్స్ చేయడం మొదలు పెట్టారు. ఫలితం అవసరమున్న సామాన్యులకు గ్యాస్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదే కాదు, రీసెంట్ గా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. కరోనా తరహా సంక్షోభం వచ్చిందన్న ఆయన జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితులను భారతీయులంతా కలిసి ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. దీంతో కరోనా లాంటి లాక్డౌన్ వచ్చేస్తుందనే ప్రచారం మొదలైంది. కొన్ని ఛానల్స్ పనిగట్టుకుని మరీ దీనిపై గంటల కొద్ది కథనాలను ప్రసారం చేశాయి. మోదీ ఇలా మాట్లాడారో లేదో కొన్ని గంటల వ్యవధిలోనే పెట్రోల్ బంకులకు జనాలు బారులు తీరారు. దీనికి కారణం లాక్డౌన్ వచ్చేస్తుందని మీడియా చేసిన ప్రచారమేనని చెప్పాలి. లాక్డౌన్ వస్తే డీజిల్, పెట్రోల్ దొరకకపోవచ్చు. ఉన్నప్పుడే తెచ్చుకోవాలని భావించిన వారంతా బంకులకు క్యూ కట్టారు. ఫుల్ ట్యాంక్ చేయించుకోవడమే కాదు, టిన్నులు, డబ్బాల్లో కూడా నింపుకొని స్టోర్ చేసుకున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. చివరకు కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేశాయి. మరికొన్ని బంకులు రద్దీ నేపథ్యంలో మూతపడ్డాయి. నిజానికి ఇక్కడ ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరత లేదు. కేవలం అసత్య ప్రచారాలతో ప్రజలు పానిక్ అవ్వడమే కారణం. ఓవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో పరిస్థితులు నార్మల్ గా ఉన్నాయి. చమురు నౌకలు వస్తున్నాయని, ఎలాంటి సంక్షోభం రాదని చెబుతున్నాయి. కానీ ఏదో జరిగిపోతోందని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పానిక్ అవుతున్నారు. కాబట్టి మీడియా సంస్థలు ఇలాంటి అసత్య ప్రచారాలను, ఆందోళనకు గురి చేసే కథనాలను ప్రసారం చేయడం ఇప్పటికైనా ఆపాలి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నిజాలను మాత్రమే జనాలకు చేరవేయాలి. అంతేకాని స్వప్రయోజనాల కోసం వారి మనోభావాలతో ఆడుకోవడం సరికాదు. మరి ఇప్పటికైనా ఆ కొన్ని మీడియా సంస్థలు మారతాయా, ఇలానే నెగటివ్ పబ్లిసిటీ చేస్తాయా అనేది వాళ్ళ విచక్షణకే వదిలిద్దాం.